ఇరువురు కూడా ఒకే కారులో చంద్రబాబు నివాసానికి ఉండవల్లికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా టీడీపీ శిబిరంలో కనిపించడం, పైగా నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు ఇంటికి చేరుకోవటం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఐపాక్ టీమ్ తో కలిపి ఎన్నికల వ్యూహకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించారు. 2019కి ముందే అంటే 2017వ సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆ పార్టీలో సర్వేలతో పాటు ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడం, అదేవిధంగా పార్టీ తరఫున క్యాంపెయిన్ నిర్వహించడం, జగన్ ని పర్సానిఫై చేసి ఆయన పర్సనాలిటీని గ్లోరిఫై చేయడంతో పాటు అప్పుడు అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం లోపాలను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను కూడా, అభివృద్ధి కార్యక్రమాలను కూడా లేనట్టుగా చూపించడం, చంద్రబాబుపై విష ప్రచారం చేయడంలో అప్పట్లో ఆయన ఐపాక్ టీం కీలక పాత్ర పోషించింది. ఉన్న అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా నిజంగా చూపించే నేర్పు ఓర్పు ఉన్న ఈ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీము అప్పట్లో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఐపాక్ కు సంబంధించిన రిషి టీం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలం నుంచి కూడా తాను ఐపాక్ లో సభ్యుడిగా లేను అని తాను వ్యూహకర్తగా వ్యవహరించబోను అని చెప్పి పదే చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సడన్ గా ఆయన తెలుగుదేశం శిబిరంలో ఎంట్రీ ఇవ్వటం, పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం సారథి నారా లోకేష్ తో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో దిగటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏబిఎన్ లోను బ్రేకింగ్లతో పాటు ఆయన నారా లోకేష్ తో కలిసి వచ్చిన విజువల్స్ టెలికాస్ట్ అవటం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ప్రస్తుతం నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. రామారావు, అంటే గతంలో వైసీపీతో పనిచేసి